ప్రకాశం జిల్లా కొలుకుల వద్ద ఇటీవల మృతి చెందిన చిరుతపులి కేసులో ఫారెస్ట్ సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనలో ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు అడవిలో సంచరిస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. చిరుత మరణానికి కారణమైన నిందితుల నుంచి దుప్పుల కొమ్ములతో పాటు వేటకు ఉపయోగించిన కత్తులు, తీగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 5గురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఫారెస్ట్ అధికారులు. ఉచ్చులు కట్టి ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి మేము ఈ గాలింపు చర్యలో ఉండగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయే క్రమంలో మేము వాళ్ళని విచారించగా వాళ్ళు మన చోట మేము ఇట్లా ఉచ్చులు వేసామంటే క్లచ్ వైర్తో వేసిన ఉచ్చులు మేము తీసుకొని వాళ్ళ ముగ్గురిని అతను ప్లస్ కరెంటు వేసి తీగలు అమర్చి అడిగి పంతులు వేటాడి అతన్ని తర్వాత వీటికి ఉచ్చులు సప్లై చేసిన గురుజుల రమణయ్య అనే వ్యక్తి చంద్రాయుడిపల్లి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కేసు కింద ఒక డివోర్ కేసు నమోదు చేసి వాళ్ళు కూడా